హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజైతే ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి రాంపల్లిలో విజయ గార్డెన్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉందన్నమాట. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి 142 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి 2 acres గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అండ్ అలాగే HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేద్దాం. చూడండి, మనకి హౌస్ ఎంట్రన్స్లో ర్యాంప్ మొత్తం మన గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకు బయట సైడ్ చూసుకున్నట్టయితే గ్రీనరీ కోసం అయితే స్పేస్ ఇడ్స్ పెట్టారనమాట. సో ఇటు వచ్చేసేయండి, మన గేట్ కూడా చూడండి డిజైన్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్లోకి అయితే వచ్చేస్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అనమాట. ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే టైల్స్తో అయితే డిజైన్ చేశారనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ అలాగే మనకు పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. డిజైన్ ఒకసారి చూసేయండి, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ బోరు సంప్ అయితే ఇచ్చారనమాట. ఈ హౌస్కి ఇండివిజువల్ బోర్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి స్టెప్స్ చూసుకున్నట్టయితే మొత్తం గ్రాండ్ ఫినిషింగ్తో అయితే ఇచ్చేసారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా హౌస్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి హౌస్ చుట్టూ అయితే 3 sides అయితే మనకి సెట్ బ్యాక్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి 3 feet సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి చూడండి, ఒకసారి చుట్టూ సరౌండింగ్స్ అయితే చూసేయండి. అన్ని హౌసెసే ఉన్నాయన్నమాట. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. చూడండి, మనకి చెవుకోట అండ్ డోర్స్ అయితే మనకి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డర్ వచ్చేసి. మనం హాల్లోకి అయితే ఒకసారి వెళ్ళిపోదాము. చూడండి, హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఇటు సైడ్ అయితే ఒక డోర్ అయితే ఇచ్చారనమాట బయట సైడ్కి వెళ్ళడానికి. అండ్ అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి. ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్లో మొత్తం టైల్స్తో అయితే డిజైన్ చేశారు. అండ్ చుట్టూ గోల్డ్ అయితే ఫ్రేమ్ లాగా ఇచ్చారనమాట. సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు హాల్లో నుంచి. అండ్ ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట ఈ హౌస్కి వచ్చేసి. అండ్ అలాగే మనకి యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి ఈ హౌస్ మొత్తము. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి హాల్ అనేది ఎల్ షేప్లో అయితే వచ్చింది. ఇదంతా మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో కూడా డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఇటు సైడ్ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి హాల్ ఇది డైనింగ్ ఏరియాలో కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి, బాగుంది కదా. ఇక్కడ సైడ్ అయితే మనకి పార్టీషన్ లాగా ఇచ్చారనమాట. వుడెన్ కలర్ పెయింటింగ్తో అయితే పార్టీషన్ లాగా ఇచ్చారు, బాగా అనిపిస్తుంది. మనము వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు అయితే పార్టీషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇటు కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ ఇచ్చారు. మనం పూజ రూమ్ అయితే చూద్దాము. ఒకసారి పూజ రూమ్ చూసేయండి. అండ్ మనకి వైట్ టైల్స్తో గోల్డ్ కలర్ ఫ్రేమ్తో అయితే ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒక 2 members అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. మనకి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం అయితే పూజ రూమ్లో. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ మొత్తం ఎల్ షేప్లో ఉంది. అండ్ అలాగే మన గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి. మనకి హౌస్ ఫ్లోర్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారనమాట. చాలా ఐటమ్స్ అయితే మనకు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే చూడండి ఎన్ని సెల్ఫ్స్ అయితే ఇచ్చారో. అండ్ మనకి కిచెన్లో నుంచి మనకి ఇటు సైడ్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ వాష్ ఏరియాకి వచ్చేస్తాం అనమాట. ఇది వచ్చేసి స్టెప్స్, ఒకసారి చూసేయండి. మనకి హాల్లో నుంచి ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూము. కామన్ వాష్రూమ్కి ఆపోజిట్లోనే కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ కూడా పార్టీషన్ లాగా ఇచ్చారనమాట. వుడెన్ కలర్ వేసారనమాట, బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే మనం వాష్రూమ్ అయితే ఒకసారి చూసేయండి. కామన్ వాష్రూమ్ టైల్స్ అయితే మనకి రూఫ్ వరకు ఇచ్చారనమాట. అండ్ మనకి వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి, డిజైన్ చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఇటు సైడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసము. ఇటు సైడ్ ఆపోజిట్లో అయితే మనకి డిఫరెంట్ పెయింట్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకి ఇటు వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ఉందండి. ఒకసారి చూసేయండి, దీంట్లో కూడా టైల్స్ అయితే రూఫ్ వరకు ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకైతే ఇంకా వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉందన్నమాట ఈ హౌస్కి. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. మనకి కింగ్ సైజ్ బెడ్ ఏయంగా కూడా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ చూసేయండి ఒకసారి. ప్రతి రూమ్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసము. విండో చుట్టూ మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట ఫ్రేమ్ అనేది. అండ్ ఇది చూడండి, ఇది చూసి కబోర్డ్ స్పేస్ అయితే వచ్చిందనమాట. ప్రతి రూమ్లో
సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారనమాట. ఐటమ్స్ అన్నీ మనకు ప్రాబ్లం లేదు స్టోర్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లో రూఫ్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ప్రతి రూమ్కి మాస్టర్ బెడ్రూమ్లో కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ ఆపోజిట్ వాల్కి అయితే డార్క్ కలర్ తోటి అయితే పెయింట్ చేశారనమాట. బాగా అనిపిస్తుంది. మనం ఇంకా వెరైటీగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. అండ్ మనకి సిరి హాస్పిటల్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ మనకి ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ గట్కేసర్ నుంచి అయితే మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. అండ్ అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే 15 మినిట్స్ డ్రైవ్లో అయితే ఉంటుంది. అండ్ మనకు చుట్టూ సరౌండింగ్స్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి. అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా అండ్ అలాగే ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. చూసేశారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం. ఈ హౌస్ అయితే మనకి 2 BHK హౌస్ అనమాట. అండ్ అలాగే 142 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 85 lakhs అండి. ఈ ప్రైస్ అయితే మనకు నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మీకు 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మీరు రాంపల్లి ఏరియాలో కనుక హౌస్ గురించి సెర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ హౌస్ అయితే విజిట్ చేయండి. మనకు ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట ఈ హౌస్ అయితే. అండ్ చుట్టూ సరౌండింగ్స్ అయితే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ అండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు స్క్రీన్ పైన అయితే బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.